నమస్తే, ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిడదవోలులో మరణాత విశ్వాస సమాజం ఆధ్వర్యంలో ఘనంగా మట్టల ఆదివారం. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని మరణాత విశ్వాస సమాజం ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నిడదవోలులోని మరణాత విశ్వాస సమాజం చర్చి వద్ద నుండి నిడదవోలు పురవీధుల్లో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. జెరూసలేములోకి యేసుక్రీస్తు ప్రవేశించిన రోజును మట్టల ఆదివారంగా జరుపుకుంటామని, దీనిలో భాగంగానే ఈరోజు ఈత కమ్మలకు పువ్వులు అలంకరించి యేసుక్రీస్తును తమ నగరానికి ఆహ్వానిస్తామని మరణాత విశ్వాస సమాజ వ్యవస్థాపకులు వల్లభనేని రాంబాబు చౌదరి అన్నారు. ఈ ర్యాలీ అనంతరం మరణాత విశ్వాస సమాజం నందు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, వారికి కూడా పాప క్షమాపణ ఈ లోక రక్షకుడు అనుగ్రహించాలని, ఈ నిడదవోలు పట్టణంపై ఆయన కనుదృష్టి ఉంచాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దేవుని ఆశీస్సులు ఈ పట్టణానికి ఎప్పుడు ఉండి ఈ ప్రజలకు అనుగ్రహించాలని, ఈ పట్టణాన్ని దీవించాలని, ఈ పట్టణాన్ని ప్రతి బంధకాల నుంచి విడిపించి ఈ పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని, ఈ ప్రజలను ఆశీర్వాదం వైపు నడిపించాలని, అలా నడిపించగలిగినటువంటి ఆ సామర్థ్యం కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. అట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం స్తుతిస్తూ ఉన్నాం. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, త్వరలో రానయ్యున్న రాజుల రాజుకి, లోక రక్షకుడికి, త్వరలో రానయ్యున్న రాజుల రాజుకి, మేఘాల రూపై రానయ్యున్న యేసుకి, యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా! త్వరలో మనల్ని ఆయన దగ్గరికి, ఆయన లోకానికి, పరలోకానికి కొనుగోబడటానికి యేసు రాజు మేఘాలపై రానై ఉన్నాడు. హల్లెలూయా! రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుని కృప, రక్షణ ఈ గ్రామానికి కలగాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన గ్రామం కొరకు చేద్దాం. పట్టణం కొరకు. పరిశుద్ధమైన మా తండ్రి, కృప కలిగిన మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా నిడదవోలు పట్టణాన్ని దీవించండి, అభివృద్ధి పదం వైపు నడిపించండి. పట్టణ ప్రజలకు, నాయకులకు, విశ్వాసులకు, క్రైస్తవ బృందానికి అందరికీ ప్రభు పేరట, అలాగే మరణాత విశ్వాస సమాజం మరణాత టెంపుల్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి న్యూస్ అండ్ విలేకరి గారికి, ఒక ఛానల్ యొక్క యాజమాన్యానికి, మా సమాజం తరపున, క్రైస్తవ సమాజం తరపున వారికి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మట్టల ఆదివారం ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా దీన్ని ఈ మట్టల ఆదివారాన్ని జరిపించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన దేవుడిగా ఆయన పాప క్షమాపణ అనుగ్రహించి ప్రజల్ని మోక్ష మార్గం వైపు నడిపించాలని, ప్రజలను శాంతి సమాధానాలు అనుగ్రహించాలని, ప్రజలకు పాప క్షమాపణ ఇవ్వాలని చెప్పని ఈ లోకానికి వచ్చారు. అటువంటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు మట్టల ఆదివారం, అలాగే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలు జరిపించుకున్నటువంటి క్రైస్తవ సోదరులకు, క్రైస్తవ సంఘాలకు, అలాగే నాయకులకు, అలాగే న్యూస్ మీడియా వారికి కూడా, అందరికీ కూడా మా మరణాత విశ్వాస సమాజం తరపున, అలాగే ప్రభు పేరట మా యొక్క సంఘ పెద్దల తరపున, అందరి తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ పట్టణం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండాలని, ఈ పట్టణం ఇప్పుడు అభివృద్ధి వైపు నడిపించబడాలని మా యొక్క ఆశతో ఈ పట్టణం కొరకు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పట్టణాన్ని దేవుడు ఎప్పుడు సమృద్ధిగా అన్ని విషయాల్లో దీవిస్తూ అభివృద్ధి పదం వైపు ఈ పట్టణాన్ని దేవుడు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. వచ్చేవాడు క్రీస్తు మహారాజుకి, క్రీస్తు మహారాజుకి, రానయ్యున్న రాజుల రాజుకి, క్రీస్తు మహారాజుకి, రానయ్యున్న రాజుల రాజుకి. బాగా ఉంది. లోకమంతా తెలుసుకుంటారు, ఏడేండ్ల పరిశుద్ధులకు విందోబోతుంది, ఏడేండ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది.